భారతదేశం వైద్య, ఆర్థిక, సామాజిక వర్గాల్లో అభివృద్ధి సాధిస్తున్నప్పటికీ మన సమాజంలో ఇంకా ట్రాన్స్జెండర్ వ్యక్తుల పట్ల అపోహలు మరియు వివక్ష ఉంటూనే ఉన్నాయి. హిందూ పురాణాల్లో ఈ పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉండేది. పురాణాల్లో ట్రాన్స్జెండర్ పాత్రలకు విశిష్టమైన స్థానం కల్పించబడింది. ఈ వీడియోలో ఇలాంటి ఆసక్తికరమైన కథలు, పాత్రలు మరియు పురాణాల్లో లింగ మార్పిడి గురించి చెప్పబడిన విశేషాల గురించి తెలుసుకుందాం. వీడియోని ఎండ్ వరకు చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ని అందించండి. మోహిని అవతారం. హిందూ పురాణాల్లో మోహిని అవతారం ట్రాన్స్జెండర్ పాత్రలకు మొదటి మరియు ముఖ్యమైన ఉదాహరణ. ధర్మాన్ని స్థాపించడానికి ఈ రూపాన్ని ఎత్తాడు విష్ణువు. మహాభారతంలో దేవతలు మరియు రాక్షసులు కలిసి అమృతమదనం చేశాక వచ్చిన అమృతం రాక్షసుల చేతికి వెళ్ళకూడదని విష్ణువు మోహిని అవతారం ఎత్తి వాళ్ళను మాయ చేసి అమృతాన్ని దేవతల చేతికి అందించాడు. ఇదే కాకుండా మోహిని అవతారం మరికొన్నిసార్లు కూడా ఉపయోగించబడింది. విష్ణు పురాణంలో భస్మాసురుడు అనే ఒక అసురుణ్ణి సంహరించడానికి కూడా మోహిని పాత్రను ఉపయోగించారు. అలాగే హరిహరపుత్రుణ్ణి కనడానికి కూడా మోహిని పాత్రే ఉపయోగించబడింది. మోహిని మరియు శివుడు కలయికతో పుట్టిన పుత్రుడే అయ్యప్ప స్వామి. ఆయననే హరిహరపుత్రుడు అని కూడా పిలుస్తారు. ట్రాన్స్జెండర్స్ ఇన్ రామాయణం. రామాయణంలో రాముడు తన తండ్రి మాట ప్రకారం 14 సంవత్సరాలు అరణ్యవాసం చేయవలసి వచ్చింది. అయోధ్యను వదిలిపెట్టే ముందు రాముడిని అక్కడ ప్రజలందరూ అనుసరించారు. రాముడు వాళ్ళందరికీ ఒక ఆదేశాన్నిచ్చాడు. ఇక్కడున్న స్త్రీలు మరియు పురుషులందరూ వెనక్కి తిరిగి అయోధ్యకి వెళ్ళిపోమని ఆదేశించాడు. కానీ అక్కడికి వచ్చిన ఇజ్రాలు మాత్రం రాముడి వెనకాలే నిల్చుండిపోయారు. వాళ్ళ ప్రేమను చూసి రాముడు చాలా భావోద్వేగానికి లోనయ్యాడు. రాముడు వారందరికీ ఒక వరాన్ని ప్రసాదించాడు. అదేంటంటే పెళ్ళిళ్ళకి పిల్లలు పుట్టినప్పుడు మరియు ముఖ్యమైన కార్యక్రమాల్లో ఇజ్రాలు ఇచ్చే ఆశీర్వాదాన్ని తీసుకుంటే వారికి మంచి జరుగుతుందని వరాన్ని ప్రసాదించాడు. ఇలాంటి ఒక గొప్ప వరాన్ని పొందడం ట్రాన్స్జెండర్ సమాజం మొత్తానికి ఒక గౌరవ కారణం. స్టోరీ ఆఫ్ అరావన్. మహాభారతం ప్రకారం అర్జునుడు మరియు నాగకన్య అయిన ఉలిపికి పుట్టిన కుమారుడే అరావన్. కురుక్షేత్ర యుద్ధంలో పాండవులు గెలవడానికి దేవి కాళీకి అరావన్ను బలివ్వాల్సి వచ్చింది. అయితే ఇక్కడ ఉన్న కండిషన్ ఏంటంటే అరావన్కి పెళ్ళయి ఉండాలి. అందుకని అరావన్ని పెళ్లి చేసుకోమని ఎంతమందిని అడిగినా ఏ మహిళ ఒప్పుకోకపోవడంతో కృష్ణుడు మోహిని అవతారం ఎత్తి అరావన్ను పెళ్లి చేసుకుంటాడు. తర్వాత అరావన్ను బలిచ్చారు. ఈ కథ ఆధారంగా తమిళనాడులో కువగం అనే గ్రామంలో అరావన్ అనే ఒక జాతర జరుగుతుంది. ఈ జాతర టోటల్గా 18 డేస్ జరుగుతుంది. ఈ జాతరలో హిజ్రాలందరూ అరావన్ లాగా వేషధారణ వేసుకొని ఈ జాతరని సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ కథ ప్రకారమే తమిళనాడులో ఉన్న హిజ్రాలందరూ వాళ్ళు అరావని అని పిలుచుకుంటారు. ఇది వాళ్ళకి గౌరవంగా ఫీల్ అవుతారు. అర్జునుడి శాపం. అర్జునుడు ఊర్వశితో సహజీవనానికి ఒప్పుకోపోవడంతో ఊర్వశి అర్జునుడికి ఒక శాపాన్నిచ్చింది. అర్జునుడు తన పురుషత్వాన్ని కోల్పోతాడని. ఇదంతా గమనించిన ఇంద్రుడు అక్కడికి వచ్చి ఈ శాపానికి మార్పులు చేశాడు. ఈ శాపం అనేది అర్జునుడి లైఫ్ టైం మొత్తంలో 1 సంవత్సరమే పాటిస్తే చాలు అని మార్పులు చేశాడు. ఇది అర్జునుడికి ఒక వరంలా మారింది. పాండవులు చేయాల్సిన 13 ఏళ్ల వనవాసంలో చివరిది 13వ సంవత్సరం వాళ్ళు అజ్ఞాతవాసం చేయాలి. ఈ సంవత్సరాన్నే అర్జునుడు ఎంచుకున్నాడు. ఈ సంవత్సరంలో అర్జునుడు తన రూపాన్ని బృహన్లలా మార్చుకొని విరాటరాజు కూతురికి నాట్యం మరియు పాటలు నేర్పించడం మొదలుపెట్టాడు. సంవత్సరం పూర్తయింది. విరాటరాజుకి ఈ విషయమంతా తెలిసింది. దాంతో రాజు అర్జునుడికి తన కూతుర్ని ఇచ్చి వివాహం చేస్తానని అన్నాడు. అర్జునుడు దానికి ఒప్పుకోలేదు. రాజకుమారి అంబా ప్రతీకారం. మహాభారతంలో అంబా అనే ఒక యువరాణి శల్వ అనే ఒక యువరాజుని ప్రేమిస్తుంది. భీష్ముడు వాళ్ళ ప్రేమకి అంగీకరించాడు. దాంతో మనస్తాపం చెందిన అంబా తన ప్రాణాలను తీసుకుంటుంది. కానీ భీష్ముడి పైన తన ప్రతీకారాన్ని తీర్చుకోవడానికి అంబ మళ్ళీ జన్మిస్తుంది. ఈసారి ధ్రువద రాజకుమారిగా జన్మిస్తుంది. తన పేరు శిఖండిని. శక్తివంతమైన దీక్షలు, యత్నాలు చేసి తను ఒక పురుషుల్లాగా మారుతుంది.
అప్పుడు తన పేరుని శిఖండి అని మారుస్తారు. శిఖండి భీష్ముడిని చంపడానికి కురుక్షేత్రంలో పాల్గొంటుంది. యుద్ధంలో భీష్ముడు శిఖండి ఒక స్త్రీ అని గుర్తించి యుద్ధం చేయటం ఆపేస్తాడు. అప్పుడు వీలు చూసుకొని అర్జునుడు భీష్ముడిని ఓడిస్తాడు. స్టోరీ ఆఫ్ ఇలా. ఇలా హిందూ పురాణాల్లో ఒక అరుదైన కథ. వివస్వత మరియు శ్రద్ధ అనే దంపతులకు పుట్టిన కూతురే ఇలా. కానీ ఈ దంపతులకి ఒక కుమారుడు కావాలి అన్నది కోరిక. దేవతల ఆశీర్వాదంతో ఇలా ఒక పురుషుల్లాగా మారుతుంది. అతడి పేరే సద్యుమ. సద్యుమ ఒకరోజు అడవికి వేటకి వెళ్ళినప్పుడు అక్కడున్న మహిళలు అతన్ని మళ్ళీ స్త్రీలాగా మారిపోయేలాగా శపిస్తారు. ఇదంతా చూసి శివుడు అతనిపై దయ చూయించి ఆ శాపంలో మార్పులు చేస్తాడు. ఒక నెల పురుషుల్లాగా మరో నెల స్త్రీలాగా జీవిస్తావని ఆ శాపాన్ని మారుస్తాడు. స్త్రీ రూపంలో ఉన్నప్పుడు ఇలా ఒకతన్ని వివాహం చేసుకుంటుంది. అతడి పేరే బుధుడు. వీళ్ళిద్దరికి పుట్టిన కొడుకు పేరు పురిరవసు. అతనితో చంద్రవంశానికి పునాదులు మొదలయ్యాయి. దీని తర్వాత శివుని అనుగ్రహంతో ఇలా పర్మనెంట్గా ఒక పురుషుల్లాగా మారిపోతాడు. కంక్లూజన్ ఏంటంటే, పురాణాల్లో ఉన్న గొప్ప కథల ప్రకారం తృతీయ ప్రకృతి అనేది దేవతలుగా వీరులుగా ఉన్నా సరే సమాజంలో ఇంకా వివక్షకు గురవుతున్నారు. వారిని గౌరవించడమే కాకుండా సమాజంలో సమగ్రంగా కలపడం మన బాధ్యత. అంతేకాకుండా ఈ కథలు మనకు సమానత్వం, గౌరవం ఇవన్నీ ముఖ్యమని తెలుపుతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.